హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో విడుదలయ్యే డీఏడీఆర్ అరియర్స్ లిస్టు ఎవరికి ఎంత వస్తుంది అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం ముఖ్యంగా కరువు భత్యం, డిఏ మరియు పెన్షన్‌లకు సంబంధించి కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల కోసం ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ చెల్లింపుల అంశం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక హిమాలయ పర్వతం అంత ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 11 దఫాలుగా డీఏలను ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించి అరియర్స్ మాత్రం కేవలం కాగితాలకే పరిమితమై కొండలాగా పేరుకుపోయాయి. అంటే ప్రభుత్వం డీఏలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది కానీ, ఆ పెంచిన మొత్తాన్ని నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీనివల్ల నేడు రాష్ట్రంలో డీఏ బకాయిల పర్వం ఎంత ఎత్తుకు చేరిందంటే, దీనిని ఎలా పరిష్కరించాలో తెలియక అటు ప్రభుత్వం ఎప్పుడు వస్తాయో తెలియక ఇటు ఉద్యోగులు తలలు పట్టుకున్నారు. సో, ప్రస్తుతం ఉద్యోగులు 37.31% డీఏను పొందుతున్నప్పటికీ, ఈ స్థాయికి డీఏ చేరడానికి ముందు పెంచినటువంటి అనేక డీఏలను డీఏ బకాయిలను పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో, దీనిని మనం లోతుగా విశ్లేషిస్తే ఒక్కో డీఏ, ఒక్కో జీవో వెనుక ఉన్న కథ మనకైతే అర్థమవుతుంది. ఉదాహరణకు మే 1, 2023న విడుదలైనటువంటి జీవోఎంఎస్ నంబర్ 66 ద్వారా 20.02% నుండి డీఏను 22.75% అయితే పెంచారు. అంటే 2.73% పెరుగుదల అన్నమాట. దీనిని 3 దఫాలుగా అంటే సెప్టెంబర్ 2023లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంటు, అలాగే డిసెంబర్ 2023లో రెండవ అరియర్ అమౌంటు, మార్చి 2024లో మూడో అరియర్ అమౌంటు ఆహ్, సమాన వాయిదా చెల్లిస్తామని జెప్పేసి ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గడువులన్నీ దాటిపోయినా సరే, ఒక్క రూపాయి కూడా ఉద్యోగి ఖాతాలో పడలేదు. దీనికి ప్రధాన సాంకేతిక కారణం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల పోర్టల్ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ యొక్క బకాయిల బిల్లులు పెట్టుకోవడానికి డీడీఓ లాగిన్‌లో ఆప్షన్ అయితే ఇవ్వకపోవడమే. సాధారణంగా ఏ బిల్ అయినా సరే బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ముందుగా డీడీఓ బిల్లును అప్‌లోడ్ చేయాలి. అది ఎస్‌డీఓ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆమోదం పొందాక ఆర్‌బీఐ ఈ-కుబేర్ ద్వారా నగదు బ్యాంకులో జమవుతుంది. కానీ ఇక్కడ మొదటి అడుగే పడలేదు. అంటే ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండానే ఆప్షన్ ఎనేబుల్ చేయలేదన్నమాట. మరి ఇదే పరిస్థితి మిగిలిన జీవోలకి కూడా వర్తిస్తుంది. జీవో ఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా 22.75% నుండి డీఏను 26.39%కి పెంచడం జరిగింది. మరి ఈ యొక్క డీఏ అరియర్ అమౌంటు ఏప్రిల్, జూలై, అక్టోబర్ 2024లో ఇస్తామని జెప్పేసి జీవోలో మెన్షన్ చేశారు. అలాగే ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 28 అండ్ 30 ద్వారా గూడా డీఏలను ఈ మేరకు 33.67% వరకైతే పెంచారు. వీటి బకాయిలు కూడా ఆగస్టు 2024, మార్చి 2025 ఇటువంటి విడతల్లో రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన అత్యంత ఆహ్, వచ్చిన తర్వాత విడుదల చేసిన జీవోఎంఎస్ నంబర్ 62 అండ్ 63 ద్వారా డీఏ అనేది 37.31% అయితే పెంచారు. ఇందులో మొదట 10% నగదును ఇచ్చి మిగిలిన 90% మొత్తాన్ని గూడా 3 విడతల్లో అంటే ఏప్రిల్ 2026, ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఆహ్, ఫిబ్రవరి 2027లో ఇస్తామని కొత్త షెడ్యూల్ ప్రకటించారు. అయితే గత ఫిబ్రవరి నెల గడిచినా సరే ఆ యొక్క 10% అమౌంట్ ఇంకా అందకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. 100% నిధులు విడుదలైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అంటే ఐఎఫ్ఎస్సి కోడ్‌లు మారడం లేదా కొందరు పెన్షనర్లు మరణించడం వల్ల వారి వారసులకు ఆ నిధులు అందకపోవడం వల్ల ఇంకా 10% మందికి బకాయిలైతే అందలేదు. మరోవైపు 2022 పీఆర్సీలో 5 విడతల డీఏలను కలిపివేయడం వల్ల వాటికి సంబంధించిన అరియర్స్ అసలు వస్తాయో రావో తెలియని అయోమయం నెలకొంది. సో, మరి కరోనా సమయంలో ఫ్రీజ్ చేసినటువంటి 18 నెలల బకాయిల
పరిస్థితి గూడా అగమ్యగోచరంగానే ఉంది. మొత్తంగా జూస్తే ఒక ఉద్యోగికి తన బేసిక్ పేని బట్టి సుమారు 1,50,000 నుండి రూ. 6,00,000 వరకు డీఏ బకాయిల రూపంలో ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. వాస్తవ గణాంకాలు ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. ముందు ముందు మరో 4 డీఏలు అంటే జూలై 2024, జనవరి 2025, జూలై 2025 మరియు జనవరి 2026 ఈ 4 డీఏలు గూడా లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే సుమారు 9.1% అదనపు డీఏ భారం ప్రభుత్వంపై పడుతుంది. ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం విడతల వారీగైన చెల్లింపులు చేయడానికి లేదా ప్రతి నెల బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని కేటాయించి ఈ సమస్యను పరిష్కరించాలని అయితే భావిస్తోంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల ద్వారా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు మరియు ప్రభుత్వ విశ్వసనీయత ఇప్పుడు ఈ డీఏ చెల్లింపులపైనే ఆధారపడి అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లో గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన మొత్తం డీఏ, డీఆర్ బకాయిలు సుమారు 234 నెలలకు చేరాయి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి 90% చెల్లింపులు పూర్తయిన సాంకేతిక లోపాల వల్ల 10% మందికి ఇంకా అందాల్సి ఉంది. అలాగే పీఆర్సీ 2022లో 5 డీఏలను విలీనం చేయడం వల్ల అర్హత చెల్లింపులపై స్పష్టత కరువైంది. కరోనా కాలంలో నిలిపివేసిన 30 నెలల బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక సాధారణ ఉద్యోగి తన బేసిక్ పే ఆధారంగా 1,50,000 నుంచి 6.5 లక్షల వరకు కూడా బకాయిల రూపంలో రావాల్సి ఉంది. సో, మొత్తంగా రాబోయే 4 డీఏలతో కలిపితే మరో 9.1% భారం ప్రభుత్వంపై అయితే పడనుంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏ బకాయిల సమస్య ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలాగా మారింది. సుమారు 11 డీఏ బకాయిలు, పీఆర్సీ విలీనం, కరోనా ఫ్రీజ్ బకాయిలు వెరసి ఉద్యోగులకు భారీ ఆర్థిక నష్టాన్నయితే ఎదుర్కొంటున్నారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆప్షన్లు లేకపోవడం వల్ల చెల్లింపులు నిలిచిపోగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. సో, నెలాఖరు లోపల జరగబోయే ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ యొక్క సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపుతుందని అయితే అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.